హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంత్లో కానీ ఒక వీక్లో కానీ ఉన్న ఒక్క లేజీ డేని ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నా లేజీ మార్నింగ్ రొటీన్ అయితే చూసేసేయండి. అలానే ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ కూడా షేర్ చేశాను. సో స్టిల్ ఎండ్ వరకు చూసేసేయండి. అలానే ఆ రెసిపీ కూడా ఫాలో అయ్యి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం చికెన్ కర్రీ అస్సలు మనకు స్మెల్ రాకుండా నీట్గా వాష్ అవ్వాలి అంటే ఫస్ట్ అయితే మనం కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 times వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే కొంచెం సాల్ట్, మళ్ళీ ఒకసారి లెమన్ జ్యూస్ అట్లా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక 2-3 times వాష్ చేస్తే మనకి స్మెల్ అన్నది అస్సలు ఉండదు చికెన్ కర్రీకి. అలానే ఇంకొకటి వచ్చేసి మనము చికెన్ కర్రీ చేసే ముందు అనమాట ఒక 10 minutes చాలు ఒక నార్మల్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లో కానీ మనం చికెన్ సోక్ చేసి ఒక 10-20 minutes కానీ పెడితే మనకి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలానే పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయితే బాగుంటుంది కూడా. నేనైతే ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. సో ఆ చికెన్లో అన్నమాట ఫస్ట్ అయితే 1 tablespoon అన్నీ 1 tablespoon అయితే పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, కారం కూడా మీకు తగినంత వేసుకోండి. నేనైతే 1 tablespoon మాత్రమే యాడ్ చేశాను. సో కర్రీలో మళ్ళీ యాడ్ చేస్తాను అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చి కొంచెం ఆయిల్, అలానే ఒక 1/2 cup కర్డ్ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకున్నాక బాగా మనకి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ముందే మనం మిక్స్ చేసుకొని ఒక 1/2 hour టైం ఉంటే ఒక 1 hour డీప్ ఫ్రీజర్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకవేళ మీకు కానీ టైం లేకపోతే మాత్రం ఒక 10-20 minutes అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ముందే మనం ఇలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే పీసెస్కి బాగా ఉప్పు కారం అవి పడుతుంది కాబట్టి సో మనకి పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే ముందు ఇలా చేసి పెడతారనమాట. ఆఫ్టర్ 3 months తర్వాత నేనైతే నాన్ వెజ్ కుక్ చేస్తున్నా ఇంట్లో. సో మోస్ట్ ఫేవరెట్ నాన్ వెజ్లో వచ్చి చికెన్ ఫస్ట్ కుక్ చేస్తున్నా. సో 3 months ఎందుకు గ్యాప్ అంటే ఆల్రెడీ నన్ను ఫాలో అయిన వాళ్ళకి ముందే తెలిసి ఉండొచ్చు. నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేశాను. సో దానివల్ల నాన్ వెజ్ మానేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య గారు కూడా అయ్యప్ప మాల వేశారనమాట. సో నాన్ వెజ్ అస్సలు తినలేదు, గార్లిక్ కానీ ఆనియన్ కానీ. సో తర్వాత ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అనమాట చికెన్ తోటే. ఇక్కడైతే వచ్చేసి ఫస్ట్ అయితే నేను అన్నిటికీ కావాల్సిన ఆనియన్స్, టమాటాస్ అయితే చాప్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్గా ఒకటి చెప్పాలంటే షార్ప్నర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నైఫ్స్ ఎప్పుడైనా మనము షార్ప్నెస్ పోతే మాత్రం షార్ప్ చేసుకోవడానికి చాలా బాగా నాకు యూజ్ అవుతుంది. సో మీకు కానీ ఇది కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను. సో చాలా యూజ్ అయింది నాకు. అరౌండ్ 250 ఏమో పడింది. చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. మనం చికెన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సో ఆ టైం గ్యాప్లో అయితే నేను అన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్నాను. సో బాబుకైతే ఇంకా నాన్ వెజ్ అంటే చికెన్, ఫిష్ అలాంటివి అయితే పెట్టలేదు. సో ప్రజెంట్ అయితే ఎగ్ మాత్రమే. సో బాబు కోసం కూడా ఎగ్ సపరేట్గా చేస్తున్నాను కాబట్టి సో ఎగ్ కర్రీకి అలానే చికెన్ కర్రీకి కావాల్సిన టమాటాస్ అలానే ఆనియన్స్ అన్నీ చాప్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో అప్పటి వరకు యూజ్ చేసిన అన్ని సామాన్లు కానీ అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. సో నాకు ఇది ఒకటి ఉందన్నమాట హ్యాబిట్ టైపు. సో కిచెన్లో పక్క కుకింగ్ కానీ చాపింగ్ కానీ అవి అవ్వగానే వెంటనే నేను వాష్ చేసేసుకుంటాను. సో నాకేంటిది అంటే కుకింగ్తో పాటు
క్లీనింగ్ కూడా అయిపోవాలి. సో 2 ఒకేసారి అయిపోయి బయటికి కిచెన్లోకి వెళ్ళి వచ్చామా అంటే 2 కంప్లీట్ చేసుకొని వస్తాను. సపరేట్గా మళ్ళీ క్లీనింగ్కి వెళ్ళాలంటే నాకు అదేంటో నచ్చదనమాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ. సో నేను ఎప్పుడైనా ఇంట్లో వర్క్ కానీ కుకింగ్ కానీ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేశాకనే నేను ఏవైనా వర్క్స్ చేసుకుంటాను. సో వర్క్ అయ్యే లోపల వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది అనమాట. సో సపరేట్గా వాషింగ్ మిషన్ అయినంత వరకు వెయిట్ చేయడము, తర్వాత బట్టలు ఆరేయడము అంటే అదొక పెద్ద ప్రాసెస్ లేండి. సో మనం ఎప్పుడైనా సరే వర్క్ స్టార్ట్ చేసాము లేదా కుకింగ్ స్టార్ట్ చేసామంటే ముందు వాషింగ్ ఆన్ చేస్తే మనకు ఆ పనులు అయ్యే లోపల ఇది కూడా అయిపోతుంది అనమాట. సో 4 days నుంచి ఇంట్లో లేమన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో దానివల్ల చాలా బట్టలు పడ్డాయి. సో దానివల్ల 2 times అయితే ఆన్ చేశాను వాషింగ్ మిషన్. ఇక్కడ వచ్చేసి మా బాబు చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో అంటే చాలా వర్క్స్లో అయితే హెల్ప్ చేస్తాడండి. సో నేనైతే కిచెన్లోకి మాత్రం రానివ్వను. సో కిచెన్ వర్క్లో అయితే నేను ఇన్వాల్వ్ చేయనివ్వను ఎక్కువ. సో బయట ఏదైనా చేశాను అంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు. నేను కూడా ఏమనను. సో వాళ్ళకి కొంచెం తెలియాలి, అది కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది అనుకోని నేనైతే అన్నిటికీ లైట్ తీసుకుంటా. అది చెయ్యొద్దు ఇది చేయొద్దు అని నేను ఏం చెప్పాను. సో కిచెన్ వర్క్ మాత్రం రానివ్వను. సో కిచెన్లో కొంచెం నైఫ్స్ అని అవన్నీ కొంచెం డేంజర్గా ఉంటాయి కాబట్టి వాటి జోలికి మాత్రం వెళ్ళనియను అనమాట. సో ఇక్కడైతే ఆ బట్టల వర్క్ అయితే ఫినిష్ చేసేసాను. ఓకే, ఇంకా రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటాను. సో నేనేంటంటే ఆయిల్ అలానే గీ కూడా కొంచెం యాడ్ చేస్తాను. సో ప్రెజెంట్ గీ లేదు కాబట్టి ఓన్లీ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ ఏంటంటే మనం రెగ్యులర్గా మనం కర్రీకి ఎంత వేస్తామో దానికి ఒక 1 tablespoon ఎక్కువ యాడ్ చేసుకుంటాను అనమాట. సో నాన్ వెజెస్కి అయితే ఎలాచి ఒక 3 తీసుకున్నాను, లవంగి ఒక 4, అలానే ఒక బిర్యానీ ఆకు, సో హాఫ్ దాల్చిన చెక్క తీసుకున్నాను అనమాట. సో ఈ స్పైసెస్ అన్నీ కొంచెం యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. హైలో మనం మంట పెట్టుకొని అయితే చేసుకోకూడదు. ఏవైనా సరే లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటేనే మనకి అవి బాగా కుక్ అయితే అలానే తొందరగా మాడిపోకుండా బాగుంటుంది అనమాట. సో ఇవి కొంచెం వేగిన తర్వాతకి ముందుగా నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మన గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్స్ టమాటా కొంచెం ఎక్కువ చాప్ చేసి వేసుకోండి అనమాట. అట్లా వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ నేనైతే ఆనియన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చిన వరకు బాగా వేయించుకోవాలి. నేను ఇందులో అయితే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం చికెన్లో అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసుకోకపోయినా అవసరం లేదనమాట. ఇక్కడ మాత్రం కొంచెం కాజూస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో కాజు యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మన చికెన్ మిడిల్లో కానీ కాజు వస్తుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే కొన్ని అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. సో పక్కానే ఏం లేదండి. సో అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వేగాక ఇంకా నేనైతే చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో చికెన్ యాడ్ చేశాక బాగా కలిపి తర్వాత మూత పెట్టేసుకొని అవి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి కర్రీ అనమాట. సో ఈ గ్యాప్లో అయితే మనము ఎగ్ కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. సో 2 ఒకేసారి అయిపోతే వర్క్ ఫినిష్ అయిపోతుంది తొందరగాని. ఇక్కడైతే కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ తీసుకున్నాక దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. సో ఇది రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ అయితే కాదు, అప్పుడప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటుంది. సో మా అమ్మ దగ్గర నేర్చుకొని నేను ఇప్పుడు చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఆనియన్స్ బాగా మగ్గాలి. ఇక్కడ నాకు వీడియో చాలా వరకు డిలేట్ అయిపోయింది. సో అక్కడ ఏంటిదంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా బాగా వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఒక 2 టమాటాస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అవి కూడా మగ్గిస్తున్నాను పక్కన మూత పెట్టి. సో ఆ వీడియో అయితే కట్ అయిపోయింది. ఇటువైపు వచ్చేసి దీనికి కూడా మనకి కర్రీ అనేది మగ్గింది. సో కింద వచ్చేసి నేనైతే
టమాటా యాడ్ చేస్తున్నా. సో నాకు ఫస్ట్ నుంచి ఇది ఒకటి అలవాటు ఉంది. సో టమాటా యాడ్ చేసేటప్పుడు కింద టమాటా వేసి పైన కర్రీ అన్నమాట వేస్తాను. ఈ వీడియో చూసినంతసేపు బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ వస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో నేనైతే కొంచెం ఒక 4:30 ఆ టైంలో ఏమో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఆ టైంలో ఈ మధ్యన సంక్రాంతి కదా, ఒక 10-15 డేస్లో ఉంది. సో దానివల్ల ఫుల్ కైట్స్ అన్నీ ఎగరేస్తున్నారనమాట స్లాబ్ మీద. దానివల్ల చాలా సౌండ్స్ ఈవినింగ్ అయ్యేసరికి, దానివల్ల కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి. ఇటు సైడ్ అయితే టమాటా కూడా బాగా మగ్గింది. నేను ఒక 3 అయితే ఎగ్స్ తీసుకున్నా. సో ఆ 3 ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఎగ్స్ వేయగానే మనం వెంటనే కలపకూడదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే టమాటా ఆనియన్ కొంచెం మిడిల్లోకి వేసి కొంచెం ఎగ్ స్ప్రెడ్ చేస్తున్నాను, అంతేగాని నేనైతే కలపను అస్సలు. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి పీసెస్ లాగా బాగా వస్తుంది మనకి కర్రీ అనమాట. సో ఇటువైపు వచ్చేసి చికెన్ అలానే టమాటా కూడా బాగా మగ్గింది, కుక్ అయింది కాబట్టి ఒకసారి కలుపుకుంటున్నాను. సో కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అవి బాగా కుక్ అయితే అని కొందరు ఎక్కువ వాటర్ యాడ్ చేస్తారు. సో అట్లా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది పోతుంది. సో చికెన్ కర్రీనే కాదు, రెగ్యులర్గా మనం ఏ కర్రీస్ చేసుకున్నా సరే తక్కువ వేసుకోవాలి వాటర్, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. సో కొన్ని వాటర్ యాడ్ చేసేసి అది మూత పెట్టేసాను, ఈ లోపల అది కుక్ అవుతూ ఉంటుంది. సో ఇటువైపు చూసారా కరెక్ట్గా ఒక పీసెస్ లాగా వచ్చింది. సో ఇక్కడైతే కొంచెం స్లోగా నిదానంగా వాటినైతే రివర్స్ చేసుకోవాలి. సో ఫస్టే మనము ఎగ్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఒక కప్లో ఎగ్ బ్రేక్ చేసి వేసుకుంటాం కదా, అందులోనే కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేస్తూ ఉంటారు. సో నేనైతే ఇక్కడ ఇవి అంతా టర్న్ చేసుకున్నాక లైట్గా పైలేసి స్ప్రింక్ చేశాను అనమాట, ఉప్పు అలానే కారం. సో నేను ఇక్కడ ఒకటి మర్చిపోయాను, గుర్తుపట్టారా? నేనైతే పసుపు యాడ్ చేయలేదు. సో నాకు గుర్తుకు రాలేదు. తర్వాత వీడియో కూడా కాదు, మేము తింటున్నప్పుడు చూసుకున్నాం అనమాట. సో పసుపు కూడా యాడ్ చేయలేదు, తెల్లగా ఉంది అని. సో అది ఆ మిస్టేక్ మీరు చేయకండి. సో పసుపు కూడా యాడ్ చేయండి, కారం అలానే ఉప్పు స్ప్రింకిల్ అయితే చేసుకున్నాను పైన. ఎగ్ కర్రీ చాలా క్విక్గా అయిపోతుందండి. సో ఇక్కడైతే ఎగ్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు అయిపోయింది అనుకోని నేను చాలా స్కిప్ చేశానులేండి వీడియో చేసేటప్పుడు. కానీ సో కాసేపు అయితే కుక్ చేశాక ఎగ్ కర్రీ అయితే ఆఫ్ చేసేసాను. ఈ లోపలైతే మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది. మీరు ఈ గ్రేవీ దాన్ని బట్టి చూసుకోండి. సో ఇక్కడ లాస్ట్లో అయితే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను, యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కూడా కొంతమంది యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2-3 సెకండ్స్ అట్లా కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. సో చాలా టేస్టీగా చాలా బాగుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కౌంటర్ టాప్లో పెట్టినవన్నీ ఇంకా క్లీన్ చేస్తున్నాను. సో కుక్ చేసినప్పుడు నా కిచెన్ ఎలా ఉంటుందంటే ఒక్క దగ్గర ప్లేస్ లేకుండా మొత్తం పెట్టేస్తాను అనమాట. సో కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకుంటాను. సో మిడిల్లో కూడా చేస్తూ ఉంటాను, కానీ ఎగ్ కర్రీ కూడా చేశాను కదా, దానికి కూడా కావాలి కదా అని అన్నీ వదిలేసాను. సో అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా. సో నేను ఇంకా కుకింగ్ అయిపోయింది, మొత్తం క్లీనింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేసేసాను. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ అవన్నీ అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట. నా మార్నింగ్ రొటీన్ అయితే లేజీగా స్టార్ట్ అయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. సో డైరెక్ట్ అయితే లంచ్కి అయితే వచ్చేసాము. ఎనీవేస్ అంటే లేజీ డేకి ఒక నార్మల్గా తొందరగా లేచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లేజీగా లేచినందుకు ఆ డే అంతా లేజీగానే ఉంటుంది. సో తొందరగా లేచి మనం వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఉంటే ఆ రోజు అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఒక్కొక్క రోజైతే లేజీగా ఉంటాను అంటే లేజీగా ఉండాలని ఏం కాదు, అలా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ రోజైతే అస్సలు ఏం చేయబుద్ధి కాదు, కానీ తప్పదు కదా చెయ్యాలి.
సో అందుకే ఇక్కడైతే అన్ని క్లీనింగ్ వర్క్స్ అయితే అన్నీ ఫినిష్ చేసేసాను. సో అంత అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ కూడా చేసేసుకొని ఇంకా లాస్ట్ నా కిచెన్ అయితే ఒక్క లుక్ అయితే ఇచ్చేసేయండి. సో కిచెన్లో వర్క్ అంతా ఫినిష్ చేశాక ఇంకా లాస్ట్లో అయితే రైస్ అయితే కుక్ చేసేస్తున్నాను. సో నేను రైస్ ఏంటిదంటే ఎప్పుడు మేము లంచ్ చేస్తామో లంచ్ చేసి ఒక 15-20 మినిట్స్ ముందు మాత్రమే రైస్ పెడతాను. సో ఇప్పుడు పైగా చాలా చల్లగా ఉంది వింటర్లో, ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో అందుకే రైస్ అయితే పెట్టాను. సో ఆ రైస్ కుక్ అయ్యే లోపల నేను ఇల్లు క్లీనింగ్ మొత్తం చేసుకొని ఇల్లు తుడుచుకొని రావాలి అన్నది టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను బెడ్రూమ్ తోటి స్టార్ట్ చేశాను. చిన్న పిల్లలు ఉన్న దగ్గర అయితే ఎంత మనం క్లీన్ చేసినా సరే ఒక 10-20 మినిట్స్కి మళ్ళీ ఎప్పుడులానే అవుతుందండి. సో మా ఇంట్లో మా బాబు ఉన్నాడు కదా, నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ అవి ఇవి తీస్తూనే ఉంటాడు. అంతే, ఇంకా వాళ్ళకి అనడానికి పని లేదు, ఆ ఏజ్ అలాంటిది. కానీ సో ఇక్కడైతే బెడ్రూమ్ అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను. నెక్స్ట్ అలానే హాల్కి కూడా వెళ్ళిపోయాను. ఇదేదో మార్నింగే కానీ తొందరగా లేచుంటే అసలు లంచ్ టైం కల్లా అంత పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా ఉండేదాన్ని. లేజీగా లేవడం వల్ల ఆఫ్టర్నూన్ కూడా వర్క్ చేస్తున్నా చూడండి. సో నేను గ్రేట్ కదా. ఎనీవేస్ ఇక్కడైతే హాల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అదే ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళకైతే అదే మార్నింగ్ మాత్రమే కొంచెం హడావుడి బిజీ ఉంటుంది. సో వన్స్ వాళ్ళు స్కూల్ వెళ్ళిపోయినాక మనకంటూ ఏమైనా చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు ఉన్న మదర్స్కి కానీ అసలు డే అంతా ఖాళీనే ఉండదన్నమాట. ఎనీవేస్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్.